ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు రాజకీయం లీడర్ చేస్తారని నేను చెప్తుంటా కదా. మక్కికి మక్కి డిట్టో సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే చేసిరట కొందరు పొలిటికల్ లీడర్లు. ఇంతకు ఏముచ్చట్ల లీడర్లు ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు చేసిండ్రే బాలన్న అంటే వీడియో చూపెట్టుకుంటా ముచ్చట చెప్తా పారి. కట్టె పట్టుకొని ముక్కుకుంటా మూలుగుకుంటా నడిచే ఈ ముసలవ్వను చూసిర్రా. ఓట్ల కోసమేమో అవ్వా నీ కాలు మొక్తము, నీ బాంచన అయితము, నీకు శాత కాకున్నా సరే మా బండి మీద ఎక్కించుకపోయి ఓటేయించుకొస్తామని బుధగరిచ్చి పోలింగ్ కేంద్రం దాకా తీసుకుపోయిర్రట. ఓటేసి బయటకు వచ్చినాక కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి కన్న కొడుకులు బిడ్డలోలే దోలుకొచ్చిన లీడర్లు ఆయనతో ఓటేయంగానే నువ్వోలో మాకు పరిచయం లేదన్నట్టే పట్టించుకోలేదట. శాతగాని ముసలవ్వ ఎటు పోతుంది, నడవరాక ఆడనే కూలబడి ఉంటే రక్షక భటులే రంగంలోకి దిగి అవ్వబాధను అర్థం చేసుకొని ఇట్లా పోలీసుల కార్లలో ఎక్కించుకొని పోయిర్రట. రెండు చేసిన ఇది ఏడనంటే జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలనట. ఇక ఇది చూసినాక పాముకు కూరల ఈసము, తేలుకు తోకల ఈసము ఉన్నట్టే రాజకీయం లీడర్లకు కూడా అరికాల నుంచి నడినెత్తిల దాకా స్వార్థమే ఉంటుందన్న ముచ్చట మంచిగా అర్థమైంది అనుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇడిచిపెట్టి పొట్టు వైరల్ చేస్తుర్రు. ఓట్లేసిన ముత్యమంత సేపటికే బయటకు వచ్చిన శాతగాని ముసలవ్వకి సాయం చేయని లీడర్లు ఇంకా ప్రజాసేవలో ఉంటాము, జనం కాళ్లకు ముల్లిరుగుతే పంటితోని తీస్తాము, ప్రజాసేవకే మా జీవితం అంకితము, ప్రజలు అర్ధరాత్రి తలుపు తట్టినా నడిజాము రాత్రి కూడా లేచి వస్తామని ప్రగల్భాలు వలుకుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.